వాసులకు కూడా వరద భయం పట్టుకుంది. గత 2-3 రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరికి వరద స్వల్పంగా పెరుగుతుంది. వరద ఉధృతి పెరిగితే రాజమండ్రిని చుట్టుముట్టే అవకాశం ఉంది. విజయవాడ వరదల నేపథ్యంలో రాజమండ్రి వాసులు భయాందోళనకు గురవుతున్నారు. అల్పపీడన ప్రభావంతో రాజమండ్రిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్ష ప్రభావం ఇలాగే కొనసాగితే రాజమండ్రిని కూడా వరదలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద పెరుగుతోంది. ఈ వరద ఎఫెక్ట్తో రాజమండ్రిలోని కంభాల చెరువు, శ్యామల సెంటర్ ముంపులో చిక్కుకున్నాయి. విజయవాడ వరదల నేపథ్యంలో రాజమండ్రి వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వచ్చినప్పుడల్లా కూడా కంభాల చెరువు అభివృద్ధి చేసిన 13 కోట్లు ఖర్చు పెట్టారు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో. అయితే దానికి ఉపయోగం లేకుండా పోయింది. డబ్బులన్నీ గంగపాలు అయిపోయినాయి. ఇవాళ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఈ పార్క్కి మెసలు పెట్టారండి, లోనకి నీరు వెళ్ళకంటాను. ఆ మెసలు పెట్టడం వల్ల కూడా నీరు ఎక్కువ తన్ని పెట్టడం వల్ల మెసలు తీయమని ఎన్నిసార్లు అడుగుతున్నాం ఇక్కడ మున్సిపల్ అధికారులని. కానీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే చెత్త లోనికి వెళ్ళకూడదు అంటారు తప్ప. కానీ ఇక్కడ నీరు మునిగిపోతుందని కూడా ఆలోచించట్లేదు. బస్సులు మునిగిపోతున్నాయి, జనం కూడా పడిపోతున్నారు. స్కూల్ టైము షాడేగర్ల హై స్కూల్ కానీ మున్సిపల్ స్కూల్ కానీ అన్ని పిల్లలందరూ ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ వాడించడం వల్ల నీటిలో మునిగిపోతున్నారు పిల్లలందరూ. దీనికి శాశ్వత మార్గం కావాలనుకుంటే దీని మటుకు రోడ్ హైట్ చేసి హెచ్పి బంక్ నుంచి బీసీ హాస్టల్ దాకా 3 అడుగుల ఎత్తులో దీని రోడ్ నిర్మించాలి. కంపల్సరీగా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా దీని మీద శ్రద్ధ వహించి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఈ రోడ్డుని 3 అడుగులు కానీ 3 అడుగులున్నర కానీ హైట్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించినట్లయితే దీనికి ఒక పరిష్కారం తప్పనిసరిగా జరుగుద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వరదలలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు.